వెల్కమ్ టు న్యూస్ పల్స్. నేను శ్వేత. రాష్ట్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ కు ఓటేయాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను కోరారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 3.15 కోట్ల మందికి ఉచితంగా సన్నబియ్యం ఇస్తున్నామని తెలిపారు. రైతులకు క్వింటా ధాన్యానికి 500 బోనస్, 85 లక్షల మందికి రుణమాఫీ చేశామని చెప్పారు. కేవలం 9 రోజుల్లోనే రైతు భరోసా కింద 9,000 కోట్లు జమ చేశామన్నారు. మిర్యాలగూడకు 294 కోట్లు మంజూరు చేశామని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని సీఎం అన్నారు. గత ప్రభుత్వం రైతులను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ప్రజల సంక్షేమమే తమ లక్ష్యమని రేవంత్ చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను 3 కార్పొరేషన్లుగా విభజించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఫిబ్రవరి 10న దీనికి సంబంధించిన ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకవర్గం గడువు కూడా అదే రోజుతో ముగుస్తుంది. శేర్లింగంపల్లి, హైదరాబాద్, మల్కాజ్గిరి పేర్లతో కొత్త కార్పొరేషన్ ను ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనా సౌలభ్యం కోసం పోలీస్ కమిషనరేట్ సరిహద్దులకు అనుగుణంగా ఈ విభజన జరుగుతోంది. కొత్త కార్పొరేషన్లకు 6 నెలల్లో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. నగరాన్ని వేగంగా అభివృద్ధి చేయడమే ఈ నిర్ణయానికి ప్రధాన లక్ష్యమని ప్రభుత్వం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు. డ్వాక్రా ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్ కల్పించాలని నిర్ణయించారు. అమరావతిలో జరిగిన సమీక్షలో అధికారులు ప్రతిపాదించిన పేర్లు, లోగోలు పరిశీలించారు. ఈ క్రమంలో స్వయం అనే పేరును ఖరారు చేయాలని సూచించారు. లోగో విషయంలో మహిళల అభిప్రాయం తీసుకుని మెజారిటీ మేరకు తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు. స్థానికం, జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో డ్వాక్రా ఉత్పత్తులకు డిమాండ్ పెంచడమే తమ లక్ష్యమని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండానే అనేక సేవలు మొబైల్లోనే పొందొచ్చు. ఇప్పటికే 50 లక్షల మందికి పైగా ఈ సేవలు ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 2.5 కోట్లకు పైగా సేవలు అందాయి. 9552300009 నెంబర్ సేవ్ చేసి హాయ్ అని పంపిస్తే 900కు పైగా సేవలు కనిపిస్తాయి. కుల, ఆదాయ ధృవీకరణలు, బిల్లుల చెల్లింపులు, బస్ టికెట్లు, ఆలయ దర్శన టికెట్లు, రిజిస్ట్రేషన్ సేవల్ని పొందొచ్చు. తెలుగు, ఇంగ్లీష్ తో పాటు వాయిస్ ద్వారా కూడా సేవలు అందుబాటులో ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో మిస్సింగ్ కేసులు కలకలం రేపుతున్నాయి. జనవరి 1 నుంచి 15 మధ్య 15 రోజుల్లోనే 800 మందికి పైగా అదృశ్యమయ్యారు. రోజుకు సగటున 50 మంది కనిపించకుండా పోతున్నారు. ఇందులో దాదాపు 500 మంది మహిళలు, 200 మంది పిల్లలు ఉన్నారు. చాలా మంది స్కూల్, ఉద్యోగం, షాపింగ్ అంటూ వెళ్లి తిరిగి రాలేదు. ఇప్పటి వరకు కొందరిని పోలీసులు గుర్తించారు, కానీ ఇంకా 500 మందికి పైగా జాడలేదు. కుటుంబ సమస్యలు, ప్రేమ వ్యవహారం, ఉద్యోగ కారణాలు ప్రధానంగా ఉన్నాయని చెబుతున్నారు. మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉండడంతో అక్రమ రవాణా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న వేళ బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములపై 5,020 రూపాయలు తగ్గి 1,54,420కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 4,600 తగ్గి 1,40,550గా ఉంది. మరోవైపు వెండి ధర ఏకంగా 20,000 తగ్గి 3 లక్షలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో మార్పులు, డాలర్ల విలువ హెచ్చుతగ్గులతో ఈ మార్పు జరిగింది. ఇది కొనుగోలుదారులకు మంచి అవకాశంగా మారింది.
టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికల్ని ప్రకటించారు. అంతరిక్షంలో డేటా సెంటర్లు ఏర్పాటు చేయాలని, కక్షలోకి 10 లక్షల ఉపగ్రహాలు పంపించాలనే లక్ష్యాన్ని వెల్లడించారు. ఏఐ వ్యవస్థలకు భారీ విద్యుత్ అవసరమవుతుందని, భవిష్యత్తులో భూమిపై డేటా సెంటర్లు సరిపోవని చెప్పారు. అందుకే సౌరశక్తితో నడిచే అంతరిక్ష డేటా సెంటర్లు అవసరమన్నారు. అయితే సాంకేతిక సమస్యలు, అధిక వేడి, శాటిలైట్ను ఢీకొట్టే ప్రమాదాలు ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి చేసే 98 నుంచి 99% ఉత్పత్తులపై భారత్ సున్నా సుంకాలు అమలు చేస్తోందని అమెరికా ప్రకటించింది. పండ్లు, కూరగాయలు, పారిశ్రామిక వస్తువులపై సుంకాలు ఉండవని తెలిపింది. అయితే కొన్ని కీలక ఉత్పత్తులపై నియంత్రణ ఉంటుందని చెప్పింది. మరోవైపు రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గిస్తామని భారత్ హామీ ఇచ్చింది. భారత్పై అమెరికా మాత్రం 18% సుంకాలను కొనసాగిస్తోంది. ఈ ఒప్పందం 2 దేశాలకు లాభదాయకమని అమెరికా అధికారులు తెలిపారు. నేడు WPL ఫైనల్లో మరోసారి ఆర్సీబీ, ఢిల్లీ జట్టు తలపడుతున్నాయి. 2 ఏళ్ల క్రితం ఇదే ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించింది. ఈసారి ఆర్సీబీ టేబుల్ టాపర్ గా నేరుగా ఫైనల్స్ చేరి బలంగా కనిపిస్తోంది. కెప్టెన్ స్మృతి మందన్న, గ్రేస్ హ్యారిస్, రిచా ఘోష్ జట్టుకు ప్రధాన బలం కాగా, మరోవైపు ఢిల్లీ కొత్త కెప్టెన్ జమీమా రోడ్రిగ్స్ నేతృత్వంలో అద్భుతంగా పోరాడి ఫైనల్స్ కు చేరింది. షెఫాలి వర్మ, లెజెల్లే లీ వంటి ఆటగాళ్లు కీలకంగా ఉన్నారు. అయితే ఈసారి ఢిల్లీ ట్రోఫీ సాధిస్తుందా లేక ఆర్సీబీ రెండోసారి ఛాంపియన్ అవుతుందా అనేది నేటి ఫైనల్లో తేలనుంది.